ఒకసారి ఒక పడవలో ముగ్గురు నది దాటుతూ ఉన్నారన్నమాట. మరి ఆ పడవలో ఉండేటువంటి వారిలో ఒకతను మరి మంచి జ్ఞానం కలిగిన వాడు, వేద పండితుడు. కాబట్టి అతను మరి నాకు ఈ జ్ఞానం తెలుసు, ఆ జ్ఞానం తెలుసు, ఈ శాస్త్రం తెలుసు అని అనేక కార్యాలు చెప్పుకుంటూ తన గురించి గొప్ప చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆ పడవ నడిపేటువంటి అతను, అయ్యగారు ఫలాని విషయమే ఏముంటుంది అని అడిగినప్పుడు ఒక సందేహం అడిగితే, రే నీకు ఇది అర్థం కాదులేరా, ఇది జ్ఞానులకు మాత్రమే అర్థమయ్యేటువంటిది, చదివి నువ్వు పామరుడు, నీకు అర్థం. సరే, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ పడవకు ఒక హోల్ ఏర్పడినాయి, నీళ్ళు వస్తున్నాయి లోపల. అప్పుడు గురువుగారు, ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, మరి పడవ అయితే మునిగిపోతుంది, మరి నేనేం చేయగలను, నాకైతే ఈత వస్తుంది, నేను దాటుకొని పోతాను, బ్రతుకుతాను. అప్పుడు రే నాకు ఈత రాదురా, నేను సరిపోతాను, ఎట్లా రా, నువ్వే నాకు సాయం చేయాలన్నాడంట. ఊరకుండండి గురువుగారు, మీకు ఇన్ని తెలిసింది, నీకు నేనేం సాయం చేయగలను అని చెప్పి, కాబట్టి ఎవరిని తృణీకరించకూడదు, అట్లా వదిలిపెట్టలేదు అతన్ని, మరి తీసుకుని వెళ్ళి కాపాడినాడు అతను. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం.